దేవుని వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన గనక అతడు కనబడలేదు. చూస్తున్నారు కదా అందరూ కూడా. మీరు బైబిల్స్ తీపిన పర్లేదు, ఎందుకంటే మీరు అక్కడ చూడొచ్చు. మీరు సింపుల్గా పెన్ ఏదో పట్టుకొని చిన్న మీ రెఫరెన్స్ రాసేసుకోండి, ఎందుకంటే అది ఉంది కనుక. మీరు ఇది వినరు అది చూడకపోతే మీకు మిస్ అయిపోతారు. కనుక హానోకు మరణము చూడకుండానట్లు ఏమయ్యాడట? కొనుపోబడ్డాడు. మొట్టమొదటి వ్యక్తి మరణం అనేది తన జీవితంలో అనుభవించకుండా, మొట్టమొదటి వ్యక్తి, ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టిన వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా ఏమవ్వాలి? మరణించాలి. ఎందుకంటే ఆదాముతో దేవుడు చెప్పాడు, ఇది తినదినాన్ని నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. ఆ రోజు నుంచి కూడా మన రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూస్తే మరణం అనేది పాపం వల్ల వచ్చింది కనుక ప్రతి వ్యక్తి కూడా, మనుషులు ఒకసారి ఖచ్చితంగా ఏమవ్వాలి? మరణమును అనుభవించాలి. ఆ తరువాత తీర్పు జరుగుతుంది అనే విషయము హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కనుక మనము ఈ మొదటి వ్యక్తిని హానోకును చూస్తున్నాము. అతడు మరణము చూడకుండానట్లు కొనుపోబడ్డాడు. మరణము చూడకుండానట్లు కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాడు. అతడు అలాగా దేవునితో కూడా వెళ్ళిపోక మునుపు ఒక సాక్ష్యాన్ని పొందాడు. ఏం సాక్ష్యం అది? దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాడు. దేవుడు అతను కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. కొన్ని దినాల్లో భూమి మీద కొంత జనము కనబడరు. కొన్ని దినాల్లో భూమి మీద కొంత జనము ఏమవరు? కనబడరు. ఎందుకు కనబడరు అంటే దేవుడు వారిని ఏం చేస్తాడు? కొనిపోబోతున్నాడు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినాలి. మీరు స్టార్టింగే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళొద్దు. ఏ మోడ్? నేను ఫ్లైట్ మోడ్లో పెట్టమన్నాను, కానీ ఫోన్లో మీరు ఏకంగా మీరే స్లీపింగ్ మోడ్లోకి వెళ్తున్నారు. మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, మీరు స్లీపింగ్ మోడ్లోకి వెళ్తే ఏంటి, చాలా చెప్పే వ్యక్తులకి నీరసం మోడ్ వస్తుంది. అర్థమైంది కదా? ఆధ్యాత్మిక నీరసం మోడ్. దయచేసి ఎవరు కూడా స్లీపింగ్ మోడ్లోకి వెళ్లకుండా ఏదో రకంగా మిమ్మల్ని మీరే గిల్లిసుకోండి కాసేపు. ఇప్పుడు ఎవరో గిల్లితే మీకు కోపం కనుక మిమ్మల్ని మీరే గిల్లుకుంటే మీకు నిద్ర రాకుండా ఉంటుంది. ఓకేనా? దయచేసి దేవుని మాటలు మీరు వినాలి. ఓకేనా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అతనిని ఏం చేశాడట? కొనిపోయాడు. కనుక ఒక దినం రాబోతుంది. ఆ దినమున దేవుడు మనలందరినీ కూడా కొనిపోబోతున్నాడు. మరణము చూడకుండానే. హల్లెలూయా. మరణము చూడకుండానే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కొనిపోతాడు. ఇక మనము ఏమో కనబడం. ఎక్కడ కనబడం? భూమి మీద కనబడం. ఇది రాబోయే దినాల్లో జరగబోతుంది. దీని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. అందరినీ కొనిపోయాడా దేవుడు? అక్కడి నుంచి, ఆ సాదృశ్యం నుంచి మనము ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుందాం. అందరినీ కొనిపోయాడా? అందరినీ కొనిపోలేదు. హానోకును మాత్రమే దేవుడు ఏం చేశాడట? కొనిపోయాడు. హానోకు కొనిపోబడక మునుపు ఒక సాక్ష్యాన్ని పొందాడు. ఏం సాక్ష్యము? దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాడు. ఈ సాక్ష్యము మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని గురించి ఇచ్చాడు. మనము మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి, లేకపోతే మన స్నేహితుల గురించి మనం సాక్ష్యం చెప్తాం. ఇవన్నీ మొన్న శనివారం కూడా సాక్ష్యం అనే అనుభవం గురించి లాస్ట్ వీక్ చెప్పాను. మీరు రాకపోతే నేనేం చేయలేను. పోనీ రాకపోయినా పర్వాలేదు, మరలా వినొచ్చు యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా. అది కూడా వినకపోతే దేవుడు మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడు? నన్ను ఏం అడగడు. ఓకేనా? దేవుడు ఇచ్చే సాక్ష్యము. దేవుడు మనుషుల గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు ఏ వ్యక్తి గురించి అయితే సాక్ష్యం ఇస్తాడో ఆ వ్యక్తే కొనిపోబడతాడు. హల్లెలూయా.
కనుక దేవుడు ఏ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాడో ఆ వ్యక్తి మాత్రమే కొనుపోబడతాడు. మరణము చూడకుండానట్లు ఏమవుతాడట? కొనుపోబడతాడు. కనుక దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుకోవడానికి అక్కడ ఒక మంచి మాటలు ఉన్నాయి. దేవునికి ఇష్టుడై ఉండెను. అతడు ఎలాగున్నాడు? దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి ఇష్టుడై ఉండడానికి ఏం చేయాలి అంటే అక్కడే ఉంది వచనం, 6వ వచనంలో ఉంది ఆన్సర్. నేనే చదువుతాను. దేవునికి ఇష్టుడై ఉండడానికి ఏం చేయాలనే వచనం, దాని అర్థం ఏం చేయాలి అనే మాటకు మనము ఆ 6వ వచనంలో క్లియర్గా చెప్పాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అమ్మయ్య, పాస్ అయిపోయాం అనుకున్నారు మీరు అందరూ. అవునా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేతులు ఎత్తాలి. ఎంతమందికి విశ్వాసం ఉంది? పాస్ అయిపోయారు అందరూ. అందరూ సాక్షి పొందేశారు. దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు ఏమనుకున్నారు మీరందరూ కూడా? కీ వచ్చేసింది. కీలో ఏముంది? ఆన్సర్ ఉంది. ఆన్సర్లో మీకేముంది? పాస్ అయిపోయారు. మమ్మీ నేనేమైపోయాను? పాస్ అయిపోయాడు డానియల్. ఒక్కొక్కసారి పాస్ అయిపోయినప్పుడు వాళ్ళు మార్కులు పెడుతుంటారు నాకు. వాళ్ళు పర్సంటేజ్లు మార్కులు పెడుతుంటారు. చాలా సంతోషంగా ఉంటుంది కదా. పాస్ అవుతే ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కానీ ఎంసెట్ కానీ రాసిన వెంటనే కీ వస్తుంది కదా. ఆ కీ చూసేసరికి వీళ్ళు ఎన్ని మార్కులు వస్తాయో చెప్పేస్తారు. వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యం చూస్తే మన అందరికీ ఏమొచ్చింది? ఎంతమంది ధైర్యం వచ్చింది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కనుక మనందరికీ ఏముంది? విశ్వాసం ఉంది. మంచిది. మనందరికీ విశ్వాసం ఉందని మనం అనుకుంటాం. అది ఎవరు చెప్పాలి? అది కూడా దేవుడు చెప్పాలి. మనం అందరూ మంచి వాళ్ళని మనం అనుకుంటాం. అది కూడా ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఏ సాక్ష్యం అని ఎవరు చెప్పాలి? అందుకే చెప్తున్నాను, మీ సాక్ష్యము చెల్లదు. అలాగంటే అలాగే పాస్టర్ గారు, ఎక్కడుంది బైబిల్లో? మొన్న చెప్పాను నేను. యోహాను సువార్త 5వ అధ్యాయము. మీరు రాకపోతే నాకు డబల్ పని. మీరు వస్తే ఇంక మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. 5వ అధ్యాయము 31వ వచనం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న ఎడల నా సాక్ష్యము ఉందా బైబిల్లో? ఎవరు చెప్పారు ఇది? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యము, చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, ఆ సాక్ష్యము చెల్లదు. ఏ కోర్టులోనైనా మీ గురించి మీరు చెప్పుకుంటే సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్న ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. అర్థమవుతుంది కదా? మీరు ఆ బైబిల్లో ఆ మాటలు చక్కగా అండర్లైన్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? కనుక మీ సాక్ష్యము మీ గురించి మీరు చెప్పుకుంటే ఆ సాక్ష్యము సత్యము కాదు. ఎవరు చెప్పాలి సాక్ష్యము? దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఆ వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని ఉంటుంది. యేసు ప్రభుని గురించి కూడా తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని ఉంటుంది. ఓకేనా? సరే, అందులోకి వెళ్తే ఇందులోకి రాలేము, ఇంకా బోల్డ్ విషయాలు ఉన్నాయి కనుక విశ్వాసము లేకుండా, అందరూ చెప్దాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఓకేనా? కనుక ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ రావాలి. మనం అందరూ విశ్వాసం అంటే మనం ఏమనుకుంటాం? మీకు అందరికీ ఉన్నటువంటి ఆలోచన నమ్మకం అనుకుంటారు. అంతేనా? అందరికీ ఏముంది? దేవుడు అంటే నమ్మకం ఉంది. నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది. నేను సినిమా హాల్ టికెట్స్ దొరకకపోతే ప్రార్థన చేసుకునేవాడిని. మీకు ఇంకా నమ్మకం, నేను ప్రార్థన కూడా చేసుకునేవాడిని నాకు సినిమా టికెట్లు దొరకాలని. అర్థమైందా? సినిమా బాగుండాలని కూడా ప్రార్థన చేసుకున్నా, హిట్ అవ్వాలని. మా ఫేవరెట్ సినిమా ఏమవ్వాలి? హిట్ అవ్వాలని. మీకంటే నేను గొప్ప కదా? విశ్వాసము, ఇంకోటి ఏముంది? ప్రార్థన ఉంది. ఇప్పుడు నా సాక్ష్యం సత్యమా? నా విశ్వాసం మంచిదా? కాదు. నేను అనుకుంటున్నా నేను బాగానే ఉన్నాను అని.
నేను అనుకున్నాను బాగానే ఉన్నానని, కానీ ఎవరు ఇవ్వాలి సాక్ష్యం? ఎందుకు దేవుడు ఇవ్వాలి సాక్ష్యం? దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తే వారు కొనుక్కోబడతారు. ఎక్కడ కొనుక్కోబడతారు? దేవుని యొక్క రాజ్యంలోనికి వారు మరణము చూడకుండా కొనుక్కోబడతారు. క్రైస్తవ నిరీక్షణ అంతా కూడా, క్రైస్తవ భక్తి అంతా కూడా నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు పిల్లలు పుట్టాలి, నేను ఆశీర్వదించబడాలి, వీటి కోసం కాదు భక్తి చేయడం. భక్తి ఇవి లేకుండా ఈ భక్తి చేయకుండా కూడా బోల్డ్ మందికి బోల్డ్ డబ్బు ఉంది. ఉందా లేదా? బోల్డ్ మందికి. మీరు విశ్వాసులు కాకుండా ప్రభువునందు నమ్మకించలేని వాళ్ళకి బోల్డ్ మందికి ఏముంది? అందుకే మీరు డబ్బు దేవుడు ఇస్తాడంటే దేవుడు యేసుప్రభు నమ్మలేని వాళ్ళు కూడా బోల్డ్ మంది డబ్బు ఉంది కదా అనుకుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఇవ్వడానికి యేసుప్రభు రాలే. యేసుప్రభు భూమి మీదకి వచ్చింది దేనికంటే నిత్య జీవం అనుగ్రహించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే మనము నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. అంతే తప్ప మనకి ఇవన్నీ ఇస్తాను అని చెప్పడానికి రాలేదు ఆయన. మరి ఇవన్నీ ఇవ్వడా అంటే మనము ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికితే మీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని యేసుప్రభువే చెప్పాడు. మీరు మొదట ఏం చేయాలి? నా నీతిని, నా రాజ్యమును మీరు వెతికితే మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఓకేనా? కనుక బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. మనం అనుకున్నట్లుగా దేవుడు చేయాలనుకోకూడదు. దేవుడు అనుకున్నట్లుగా మనము చేయాలి. మనకున్న యాటిట్యూడ్ ఏంటంటే మనుషులందరినీ కూడా మనము అనుకున్నట్లుగా చేయాలనుకుంటాం. చివరికి దేవుడు కూడా మనం అనుకున్నట్లుగా, మీరు బలవంతంగా మీరు అనుకున్నట్లుగా మనుషుల చేత మీరు చేయించవచ్చు. తిట్టుకోనో, ముక్కుకోనో, మూలుక్కోనో, బాధపడతారనో బలవంతంగా మీరు అనుకున్నట్లుగా చేయొచ్చు. దేవుడు అలా చేయడు. దేవుడు ఆయన అనుకున్నదే చేస్తాడు. హల్లెలూయా. లేకపోతే ఆయన దేవుడు కాడు. నువ్వు అనుకున్నట్లుగా చేయడానికి ఆయన నరుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మనం అనుకున్నట్లుగా మనం బలవంతంగా మన ఇంట్లో వాళ్ళందరితో మనం చేయించవచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏం చేస్తారు? అమ్మో ఏదో అనుకుంటాడో ఏంటో, తిట్టుకుంటాడు, తిడతాడు, అలుగుతాడు అని, కానీ మనం వాళ్ళకి బలవంతంగా వాళ్ళకి ఇష్టమైనది మనం చేయొచ్చు. కానీ దేవుడు మాత్రం ఏం చేయడు? బలవంతంగా ఆయన నీకు ఇష్టమైనది చేయడు, ఆయనకి ఇష్టమైనది మనము చేయాలి. ఓకేనా? కనుక విశ్వాసం అంటే ఏంటో 3 విషయాలు చూపిస్తాను. 3 లేక 4 విషయాలు. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11:8, హీబ్రూస్ 11:8 నేను చదువుతానండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఇప్పుడు విశ్వాసము అంటే ఏంటి? ఇప్పుడు చూడండి. విశ్వాసమును బట్టి ఇప్పుడు అబ్రహాముకు విశ్వాసం ఉందా లేదా? ఎందుకు అబ్రహామును ముందుగా చెప్పానంటే బైబిల్లో అబ్రహామును ఏం చెప్పారు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఏంటి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు? అందుకే అబ్రహాం గురించి మొదట ప్రారంభిస్తున్నాను. అబ్రహాం గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, అతడు విశ్వాసులకు తండ్రి అని. కనుక అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. విశ్వాసం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన పిలుపునకు లోబడాలి. దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడంటే లోకంలో నుంచి పిలిచాడు. సంఘం అంటే ఎవరు అనుకున్నారు మీరు? క్రైస్తవులు అనుకుంటారు మీరు అందరూ కూడా. సంఘం అంటే పిలువబడిన వారు. సంఘం అంటే ఎవరు? పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడిన వారు? లోకములో నుంచి దేవుని యొక్క మార్గములోనికి, దేవుని యొక్క రాజ్యములోనికి పిలువబడిన వారు. హల్లెలూయా. ఎక్లేషియా అని ఉంటుంది సంఘం అంటే. అంటే వాళ్ళు లోకములో నుంచి ఏమయ్యారు? ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు. ఓకేనా? కనుక అబ్రహాం పిలువబడినప్పుడు ఏం చేశారట? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. మొట్టమొదటి విషయము అక్కడ ఏం కనిపిస్తుంది? విశ్వాసములో నుంచి ఏం కనిపిస్తుంది? లోబడే మాట కనబడుతుంది. ఏం కనబడాలి? దేవునికి ఏమవ్వాలి? ఇప్పుడు మీకు విశ్వాసం ఉందా లేదా, పాస్ అయ్యారా లేదా, కీ వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చింది? వచ్చింది. ఇప్పుడు వేసుకోండి మార్కులు.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే ఏం చెప్పాను? యేసు ప్రభుని నమ్ముకున్నాము, యేసు ప్రభుని మేము అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాము, అప్పుడప్పుడు బైబిల్ చదువుతాం, ఇవన్నీ విశ్వాసమే అనుకుంటారు మీరు అందరూ కూడా. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు ఏమయ్యాడట? ఏం పిలిచాడు దేవుడు? తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయటికి రమ్మన్నాడు. నీ తండ్రి ఇంటి నుంచి, ఎక్కడి నుంచి? నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి నిన్నేం చేయమన్నాడు? నువ్వు బయటికి రావాలి. నువ్వేమవ్వాలి? బయటికి రావాలి. నువ్వు బయటకు వచ్చి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. దేవుడు పిలిచాడు అబ్రహామును. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాముకు సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాము అది చేశాడు. తన తండ్రి ఇంటి నుంచి, తన బంధువుల నుంచి ఏమయ్యాడు? బయటకు వచ్చాడు. ఆమేన్. మీరు దేవుడు అలా చెప్తాడా అంటే చెప్పాడు బైబిల్లో. మీరేమనుకుంటారు? చెప్పాలి, మీరేమనుకుంటారు? దేవుడు అలాగా ఎందుకు అనుకున్నారు చెప్పండి మీరు అలాగా? అమ్మ తల్లి నువ్వు కొంచెం ముందుకు వచ్చారు తల్లి. ఉన్నదమ్మా. అమ్మ మీరు కాదమ్మా, ఆ పాపని ముందుకు, నువ్వు వచ్చాము ముందుకు వచ్చి. కనుక మీరు ఎందుకు అలాగ అనుకుంటారంటే దేవుడు అలా బైబిల్ చదవరు కనుక దేవుడు అలా చెప్పడేమో అనుకుంటారు. దేవుడు ఇంకా ఏం చెప్పాడు? నీ తండ్రిని కానీ, నీ తల్లిని కానీ, నీ యొక్క భార్యని కానీ, నీ అన్నదమ్ములు కానీ నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు అన్నాడు. దేవుడు అలా చెప్తాడా? చెప్తాడు చెప్పడా? చెప్పాలి, అందరూ నోరిప్పాలి. చెప్తాడుగా, చెప్పాడు ఆల్రెడీ. నీ తండ్రిని కానీ, నీ తల్లిని కానీ ఏమన్నాడు? ఇప్పుడు ప్రేమించొద్దు అనలేదు, నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు. హల్లెలూయా. మీరు ఒక భార్య భర్త తనకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడరేంటి? ఒక భార్య తన భర్త తనకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? మీరు ఇంకొక నెగిటివ్లోకి వెళ్ళకండి. వాళ్ళ చెల్లినే ప్రేమించాడు అనుకోండి. ప్రేమించడం అంటే మా చెల్లి బాగుండుతుంది, మా చెల్లి బాగా మాట్లాడుతుంది అంటే ఏమంటుంది? ఇవిడేమవుతుంది? స్త్రీలు కొన్ని రకాలుగా ఉంటారు. ఒకళ్ళు మాట్లాడరు, ఒకళ్ళు మాట్లాడతారు. ఒకళ్ళు మౌనం మోడ్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది అరుపుల మోడ్లోకి వెళ్ళిపోతారు, కేకల మోడ్లోకి. రెండూ డేంజరే. మౌనం మోడ్ ఏమైనా తక్కువ అనుకుంటున్నారేమో. మౌనం మోడు డేంజరే, అరుపుల మోడు డేంజరే. ఏ స్త్రీ కూడా తనకంటే ఎక్కువగా భర్త ఎవరిని కూడా ప్రేమించకూడదు అనుకుంటారు. భర్త కూడా అంతే. తన భార్య నువ్వేం చేస్తావు, మా అన్నీ ఎలా చేస్తాడు తెలుసా అన్నది అనుకో, ఇక ఎలాగుంటుంది? నీకు ఏటి తెలీదు, మా అన్నీ బాగా చేస్తాడంటే. ఎప్పుడూ కూడా మానవ స్వభావము మిమ్మల్ని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని మీరు అనుకుంటారు. మీరు అనుకోవచ్చు, దేవుడు అలాగ అనుకోకూడదండి. మీరు అనుకోవచ్చు, దేవుడు మాత్రం అనుకోకూడదు. మనం ఏమనుకుంటామంటే మేము ఏదైనా చేయొచ్చు, దేవుడు మాత్రం అలాగా చేయకూడదు. నేను మొన్న శుక్రవారం చెప్పాను. మొన్న ఒక ఫ్రెండ్తో ఫ్రెండే ఒక డిస్కషన్లో వచ్చినప్పుడు నేను దేవుని వాక్యం గురించి కొన్ని మాటలు చెప్తుంటే వెంటనే నాకు ఏం పెట్టాడు తెలుసా? నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని పెట్టాడు మెసేజ్. ఎక్కడ జాయిన్ చేయాలి? మొదటిది, నీకు బాగా మెంటల్గా ఉన్నావు గనక హాస్పిటల్లో చూపించుకో ఏదైనా డాక్టర్ దగ్గరికి అని చెప్పాడు. దేని గురించి చెప్పాడు? నేనేం కేకలేయలేదు, దేవుని వాక్యంలో కొన్ని మాటలు చెప్పాను, చూపించానన్నమాట. కనుక నిన్ను ఎక్కడ పెట్టాలన్నాడు? మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. నువ్వు డాక్టర్కి ఇమీడియట్గా చూపించుకో, కన్సల్ట్ చేయని చెప్పాడు. మిమ్మల్ని ఎవరైనా మెంటల్ హాస్పిటల్ చూపించుకోండి మీరేమంటారు? నాకు మెంటలా, నా మెంటలేట్ చూపిస్తానండు ఏమంటారు? అన్నావు కదా అలాగా, నిజంగా నేను మెంటల్ లాగా ప్రవర్తిస్తాను.
కంగారు పడిపోయి మన మెంటల్ అంటే మన మెంటల్లో అయిపోవడానికి కంగారు పడకూడదు. నాకు మెంటల్ లేదని చూపించాలి మీరు. నాకు మెంటల్ ఉందంటే నిజంగా నేను మెంటల్లాగా ప్రవర్తిస్తాను అనకూడదు. నాకు మెంటల్ లేదు అని మనం చూపించుకోవాలి. హల్లెలూయా. ఓకేనా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనది మనం చేయాలి తప్ప, దేవుని వాక్యం చెప్పిందే మనం చేయాలి తప్ప దేవుడు అలా కనకూడదు, నేను అలా కనొచ్చు. ఒక ఆయన అంటున్నాడు, నాకు దయ్యం పట్టించిందండి, నేను అలాగే మాట్లాడతాను, వాళ్ళకేమైందండి అన్నాడు. ఆయన ఏమంటున్నాడు, నాకు మనుషులు ఎంత మూర్ఖంగా మాట్లాడతారో చూడండి. దేవుడు ఏది చెప్పాడో అది 100% సత్యం. కనుక దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. ప్రేమిస్తే వాడు దేవునికి పాత్రుడు కాడు అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. కనుక మనల్ని చివరికి నిన్ను నీవు కూడా ప్రేమించుకోకూడదు అన్నాడు దేవుడు. ఎవరు ప్రేమించుకోకూడదు? మనలను మనం కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అబ్రహామును దేవుడు తన తండ్రి ఇంటి నుంచి, తన బంధువుల నుంచి బయటికి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళాలి, ఆ దేశంలో నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ ద్వారా భూమి అంతటిని ఆశీర్వదిస్తాను. ఎందుకు పిలిచాడు దేవుడు? నీ ద్వారా, నీ సంతానం ద్వారా భూమి అంతటిని ఆశీర్వదిస్తాను. మనమేమనుకుంటామంటే మనం ఒక్కరమే ఆశీర్వదించబడాలనుకుంటాం. దేవుడు ఎందుకు బయటికి రమ్మంటాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ద్వారా దేవుడు అందరినీ ఆశీర్వదించాలనుకుంటాం. మనం ఏమనుకుంటాం? నూతులో కప్పలు ఉంటాయి, తెలుసా మీకు? నూతులో ఏముంటాయి? కప్పలు ఉంటాయి. అవి ఏమనుకుంటాయి? ప్రపంచం ఎంత ఉండదు అనుకుంటాయి? అంతే అనుకుంటాయి. ప్రపంచం ఎంత ఉందనుకుంటాయి? వాళ్ళకి తెలియదు ప్రపంచము ఇంకా ఉందని. మనము నూతిలో కప్పల్లా ఉండకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపిస్తాడు. ప్రపంచంలో నలుమూలల ప్రజలు కోట్ల కొలది విస్తరించి ఉన్నారు. దేవుని జ్ఞానము లేక నశించిపోతున్న వారు ఉన్నారు. దేవుని గ్రహింపు లేక ఉన్నవారు ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు బయటికి రమ్మంటాడంటే, నువ్వు నూతిలో కప్పలాగా అక్కడే ఉండకుండా బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడు. ప్రపంచము అజ్ఞానములో ఉంది, దేవుని జ్ఞానము లేకుండా ఉంది, దేవుని యొక్క ప్రియ దేవుని బిడ్డలారా కార్యములు ఎరుగకుండా ఉంది. దేవుడు మన ద్వారా తన కార్యములను లోకములోనికి చూపించాలనుకుంటాడు. నువ్వు నూతిలోనే ఉండి నాకు ఇదే ప్రపంచం అనుకోకూడదు. దేవుడు ఏం చేయమంటాడు? బయటకు రమ్మంటాడు. విశ్వాసము, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం బయటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలుస్తాడో మనం బయటికి రావాలి. దేవుడు ఎక్కడి నుంచి పిలిచినా అక్కడి నుంచి వచ్చేయాలి. ఆమేన్. కనుక మొదటి విశ్వాసం అంటే ఏంటి? పిలుపునకు లోబడాలి. ఎవరితో దేవుడు మాట్లాడతాడు అలాగా? అందరితోనూ దేవుడు మాట్లాడు. దేవుడు మొదటిసారి మాట్లాడతాడు, మరలా తన కృపచేత మరొకసారి మాట్లాడతాడు, తర్వాత దేవుడు మాట్లాడడు. దేవుడు ఏం చేస్తాడు? నేను కొన్నిసార్లు చెప్పు అని ఏదైనా అడిగితే, ఆల్రెడీ నేను చెప్పాను, వినలేదు, నేను చెప్పను ఇంకా. మనమే అంటుంటాం కదా, ఒకసారి చెప్పాను వినలేదు, రెండోసారి చెప్పాను వినలేదు, తర్వాత ఏం చేస్తారు? నేను చెప్పను అంటారు. దేవుడు కూడా అంతే, చెప్తాడు, మనం వినకపోతే రెండోసారి చెప్తాడు, అపోతే ఇంకా కృప ఉంటే మూడోసారి చెప్తాడు, వినకపోతే ఆయన మాట్లాడు. కనుక మనము దేవునికి ఇష్టలై ఉండాలి అంటే, మరణము చూడకుండా మనము దేవునితో కూడా కొనిపోబడాలంటే, మొదటిగా మనం ఏం చేయాలి? విశ్వాసమును బట్టి దేవుని పిలుపునకు లోబడాలి. విశ్వాసమును బట్టి ఏం చేయాలి? దేవుని పిలుపునకు లోబడాలి. రెండవది 7వ వచనంలో ఉంచండి, 11:7. ఎందుకు నేను రెండోది చేశానంటే, మొదటి కాకుండా విశ్వాసములకు తండ్రి అబ్రహాం కనుక మొదటగా ఇది చెప్పాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. రెండవది విశ్వాసం అంటే ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి
నోవహు అది వరకు చూడని సంగతులు. ఎందుకంటే నోవహు దినముల వరకు కూడా భూమి మీద వర్షం పడలేదు. ఏం పడలేదు? వర్షం పడలేదు. ఇప్పుడు వర్షం పడడం కాదు, దేవుడు ఏమంటున్నాడంటే ఒక భయంకరమైనటువంటి ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో భూమి అంతా కూడా మునిగిపోతుంది. భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ సమస్తము, చివరికి పర్వతములు కూడా ఏమవుతాయి. ఇప్పుడు అది నమ్మడానికి నోవాహుకు అవకాశం ఉందా లేదా? అవకాశం లేదు. ఏం లేదు? వర్షమే లేదు. వర్షమే లేనప్పుడు ఇక నీరు, వర్షం రావడం ఏంటి, ఆ వర్షములో అన్నీ మునిగిపోవడం ఏంటి? అది కూడా ఎక్కడ కట్టమన్నాడు? ఓడను ఒక పర్వతం మీద కట్టమన్నాడు. చూస్తుంటే వాళ్ళందరికీ అది ఎలాగుంటుంది? ఏమంటారు మనల్ని చూసి? మనల్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్తారు. మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ కొండ మీద పడవ కడుతున్నారు అనుకోండి, అర్జెంటుగా మిమ్మల్ని ఏం చెప్తారు? అందరూ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి? మెంటల్ హాస్పిటల్లో పెట్టండి అని అంటారు. మరి దేవుని బిడ్డలారా, నోవాహును కూడా చాలామంది అలాగే అనుకొని ఉంటారు. కానీ అతడు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఉన్నాడట. ఎలా ఉన్నాడు? భయభక్తులు గలవాడై ఉన్నాడు. అంతేకాదు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఆ ఓడను ఎందుకొరకు సిద్ధం చేస్తున్నాడంటే తన ఇంటి వారి రక్షణ కొరకు. ఆమె ఎవరి కొరకు? తన ఇంటి వారి రక్షణ కొరకు. విశ్వాసం అంటే నీ మట్టుకు నీవే భక్తిగా ఉండడం కాదు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను నువ్వు సిద్ధం చేసుకోవాలి. నీకు ఒక పని ఉంది. విశ్వాసం అంటే నేను దేవుని దగ్గరికి వస్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను, బాగానే ఉంది కాదు. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను ఏం చేసుకోవాలట? ఎవరు చేయాలి అది? అంటే ప్రతి వారి ఇంటి వారి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫెయిత్. దేవుడు తన వాక్యంలో ఇలా చెప్పాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు కూడా ఏమవ్వాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు మాత్రమే కాదు, నీ ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందాలి. రాహాబు కూడా అదే అంది. ఆమె వేశ్య, కానీ ఆ వేగుల వారిని కాపాడినందుకు ఆ వేగుల వారు ఏమన్నారంటే, మేము ఈ దేశం మీదకి వచ్చినప్పుడు నిన్ను కాపాడుతామంటే నన్ను మాత్రమే కాదు, నా ఇంటి వారందరినీ కాపాడాలి అన్నది. హల్లెలూయా. నా ఇంటి వారందరినీ కాపాడాలి. అంతేకాదు తన యొక్క తల్లిదండ్రులను, అక్క చెల్లెండ్రులను, వారికి కలిగిన వారందరినీ కూడా ఆ ఇంటిలోకి తీసుకొచ్చింది ఆమె. కనుక మన ప్రయత్నం అంతా కూడా, మన విశ్వాస జీవితము అంతా కూడా మనం చేయవలసిన పని ఏంటంటే మన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేయాలి. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ఒక దీపం ఉంది ఇంటిలో, ఆ దీపం ఏం చేయాలి? మిగిలిన వారందరినీ కూడా ఏం చేయాలి? వెలిగిస్తూ ఉండాలి. దేవుడు నిన్ను వెలిగించాడు. నిన్ను కొంచెం కింద, మంచం కింద పెట్టడానికి కాదు దేవుడు నిన్ను వెలిగించినది. మనకు కొంచెము మంచం అంటే ఏంటి? కొంచెం ఏంటి? దేన్నైనా దేంతో కొలుస్తారు? ధాన్యమైనా కొంచాలతో కొలుస్తారు. ఇప్పుడు కేజీల గుండెలు వచ్చాయి, అప్పుడు కొంచాలే. మంచం ఏంటి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనుషులు ఇప్పుడు ఆ మంచాలు ఖరీదులు చెప్తుంటే భయం వేస్తుంది. ఒకసారి ఆ మంచాల ఖరీదు చెప్తుంటే ఏమవుతుంది? భయం వేస్తుంటుంది. మంచము దేనికి సాదృశ్యం అంటే సుఖానికి సాదృశ్యం. కొంచెం పొట్ట ఆహారంకు సాదృశ్యం. దేవుడు నిన్ను వెలిగించినది నీవు తినడానికి, సుఖించడానికి కాదు, నీవు ఇతరులను కూడా వెలిగించడానికి. హల్లెలూయా. దీపము ఎవరు వెలిగించారు? ఎవరు వెలిగించారు? దేవుడు నిన్ను వెలిగించాడు. నా దీపమును వెలిగించిన వాడు నీవే అంటాడు దావీదు. వెలిగించాడా? దావీదు గురించి మంచి మాట చెప్తాను చూడండి. కనుక దేవుడు మన దీపాన్ని వెలిగించాడు. మనం ఏం చేయాలి?
ఇందాక ఉదయవేళలో కీర్తనలో చాలా చక్కని మాటలు దావీదు గురించి మనం విన్నాం. దేవుడు మన దీపాన్ని వెలిగించిన తరువాత మనము 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. 2 సామ్యూయల్ 21st verse 17th verse. సిరియా కుమారుడైన దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు. చూడండి, ఒక యుద్ధంలో దావీదు సొమ్మసిల్లిపోయాడు. దావీదు ఏం చేశాడు? సొమ్మసిల్లెను అని 15వ వచనంలో ఉంటుంది. ఫిలిష్తీయులతో యుద్ధము చేయించినప్పుడు అతడు సొమ్మసిల్లెను, కళ్ళుతిరి పడిపోయాడు. దావీదు ఏమయ్యాడు? ఎందుకు కళ్ళుతిరి పడిపోయాడు? దావీదు పెద్దవాడు అయిపోతున్నాడు. అప్పుడు ఈ సిరియా కుమారుడు అభిషేక్ ఏమంటున్నాడంటే, ఒకడు ఎప్పుడైతే దావీదు పడిపోయాడో ఒకడు చంపడానికి వచ్చాడు. అతన్ని కొట్టి ఏమన్నాడంటే, దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలునకు దీపమగు నీవు. దావీదు ఇప్పుడు ఏమయ్యాడు? దావీదు దీపాన్ని ఎవరు వెలిగించారు? ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏముంది? దావీదు ఎవరిని వెలిగించాడు? ఇశ్రాయేలు అందరినీ వెలిగించాడు. హల్లెలూయా. దావీదు దీపాన్ని ఎవరు వెలిగించారు? దేవుడు వెలిగించాడు. 18వ కీర్తనలో ఉంటుంది, నా దీపమును వెలిగించువాడువు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసెను ఉంటుంది. కనుక దావీదును దేవుడు వెలిగించాడు. దావీదు ఏం చేశాడు? ఇప్పుడు అందరూ చెప్పాలి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని వెలిగించాడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎంతమందిని వెలిగించారు? ఎందుకు దేవుడు మిమ్మల్ని వెలిగించాడు? దావీదు ఒక్కడు ఇశ్రాయేలీయులందరినీ వెలిగించాడటండి. ఆమేన్. అంటే దావీదు దినముల్లో ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అది వెలిగించడం అంటే. ఏంటి వెలిగించాడండి? ఇంటింటికి వెళ్ళి కొవ్వొత్తి పట్టుకొని వెళ్ళి, క్రిస్మస్ టైంలో చూడండి పక్కోళ్ళు వెలిగించేస్తుంటారు. ఇలాగా ఎందుకు వెలిగించేస్తున్నారు వాళ్ళకి తెలియదు. మళ్ళీ వెలిగించి మీదకి ఎత్తండి, మీదకి ఎత్తారు, మళ్ళీ ఆరిపోయిందండి, మళ్ళీ ఆరిపోతారు, కింద పడింది. ఎందుకు చేశారండి అంటే, ఏమో ఆయన ఎత్తమన్నారు, ఆయన వెలిగించమన్నారు, వెలిగించాం, తిప్పమన్నారు, తిప్పాం, కింద పడేశారు. కొవ్వొత్తు వేస్ట్, ఒక కొవ్వొత్తు వేస్ట్. దేవుడు నిన్ను ఎందుకు వెలిగించాడంటే, ఇశ్రాయేలులందరినీ కూడా, అంటే నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా వెలిగించడానికి నిన్ను వెలిగించాడు. హల్లెలూయా. నీ దీపాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పెడుతున్నావు? దృష్టి అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం సంపాదన, ఆస్తి, ఐశ్వర్యం, వీటంతటి కిందకి తీసుకెళ్ళి పెడుతున్నాము. రెండవది సుఖము, సౌఖ్యము. మనిషికి ఏం కావాలి? సుఖము, సౌఖ్యము, విలాసవంతమైనటువంటి. మంచాల మీద కొంచెం అటు ఇటు అయితే పడిపోతామేమన్నట్టు ఉంటాయి కొన్ని మా పరుపులు. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, కూర్చుంటే ఆ మంచం నన్ను తోసేస్తుంది బయటికి. పరుపు ఎవరు తోసేస్తున్నారేమో అనుకున్నా. ఏమవుతుంది పరుపు? కొంచెం కంగారు పడి స్పీడ్గా కానీ కూర్చున్నామా, అంతే స్పీడ్లో రివర్స్ తోసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకొని దాని మీద కూర్చొని పడుకోవాలి. పడుకున్నప్పుడు కూడా ఏమాత్రం అటు ఇటు కొంతమందికి ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి కింద పడిపోతారు దబ్బని. విలాసవంతమైనటువంటి జీవన విధానం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని భూమి మీద విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి కాదు పిలుస్తా. దేవుడు పరలోకములో అటువంటి విలాసవంతమైన భవనాలు దేవుడు మన కొరకు నిర్మిస్తున్నాడు. ఆమె మ్యాన్షన్స్ అని ఉంటుంది. దేవుడు మన కొరకు గొప్ప గొప్ప భవనాలు నిర్మిస్తున్నాడు. ఆ నిత్యత్వంలోనికి వెళ్ళడం కొరకు ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇక్కడే విలాసవంతమైన జీవితం జీవించడానికి కాదు. మీ దీపాన్ని దేవుడు ఎందుకు వెలిగించాడంటే, అనేకులను ఏం చేయాలట? వెలిగించాలి. కనుక స్టార్టింగ్ ఎవరిని వెలిగించాలంటే, మన ఇంటి వారందరినీ కూడా ఏం చేయాలి? వెలిగించాలి. ఎప్పుడు వెలిగిస్తారు? మీరు వాడను ఏం చేయాలి? సిద్ధము చేసుకోవాలి. వాడను ఏం చేయాలి? సిద్ధము చేయాలి. వాడను సిద్ధం చేయడానికి చాలా ప్రయాసపడుతూ ఉండాలి. నా ఇంటి వారందరూ కూడా ఎక్కడ ఉండాలి? నీ రాజ్యంలో ఉండాలని మనము
మనం వాడని సిద్ధం చేసుకోవాలి. మూడవది హెబ్రీ పత్రిక 11:17. నేను బోల్డ్ రాసుకున్నాను, అవన్నీ చెప్పడానికి అవకాశం లేనట్టుంది. ఒకటి రెండు చెప్తాను. హెబ్రీ పత్రిక 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును. ఇప్పుడు విశ్వాసం అంటే ఎన్ని చెప్పుకున్నాం? దేవుని యందు నమ్మకం కాదు, పిలుపునకు ఏమవ్వాలి? లోబడాలి. రెండవది ఏంటి? నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకోవాలి. మూడవది అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును అంటే ప్రియ దేవుని బిడ్డ. ఇప్పుడు ఇస్సాకు ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడు. ఎలాంటి కుమారుడు? అబ్రహాముకు ఏకైక కుమారుడు. అబ్రహామును కానీ ఇష్మాయేలుని అర్పించమనంటే ఎలా అర్పించి ఉండేవాడు? సంతోషంతో చేసి ఉండేవాడు. ఎందుకు? ఎలాగా వీడి వల్ల మనకేమవుతున్నాయి? గొడవలు అవుతున్నాయి. వీడి వల్ల ఏమవుతున్నాయి? ఎవరెవరు గొడవలు అవుతున్నాయి? సారాకిని అబ్రహాంకి ఇష్మాయేల్ పుట్టిన దగ్గర నుంచి ఏమవుతున్నాయి? గొడవలు అవుతున్నాయి. కనుక దేవుడు ఇప్పుడు ఇష్మాయేల్ని అర్పించండి అన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ప్రభువా నీకు తెలుసు ప్రభువా నా హృదయం ఏంటి, నా హృదయం నీకు తెలుసు ప్రభువా. దేవుడు మా మధ్యలో సమాధానం కలుగు చేయడానికి దేవుడు ఏం తీసేమన్నాడు? ఇష్మాయేల్ తీసేమన్నాడు అని చెప్పి వెంటనే వెళ్ళుండు. కానీ ఇప్పుడు దేవుడు ఎవరిని అడిగాడు? ఇస్సాకు ఎవరు? ఎక్కడున్నాడు తెలుసా? అబ్రహాం ఒళ్ళో ఉన్నాడని మీరు అనుకుంటారు. అబ్రహాం మెళ్ళ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? నేను కొన్ని అలా చూశాను కొంచెం అట్లా. అబ్రహాం ఎప్పుడు కూడా ఇస్సాకును ఇక్కడ ఎక్కించుకునేవాడు. ఎక్కడ? ఇప్పుడు దేవుడు ఏమడిగాడు? నువ్వు మెడ మీద ఎక్కించుకున్నావు కదా, ఆ ఇస్సాకును నాకు ఏమన్నాడు? నాకు అర్పించాలన్నాడు. అబ్రహాము గుండె ఏమై ఉంటుంది? పగిలిపోయి ఉంటుంది. అసలు దేవుని గురించినటువంటి తన అవగాహన అంతా మారిపోయి ఉంటుంది కదా. అసలు దేవుడు ఏంటి, అసలు ఆయన స్వభావం ఏంటి, దేవుని క్యారెక్టర్ ఏంటి? ఈయన నమ్ముకొని మా దేశాన్ని విడిచిపెట్టి నేను వచ్చాను, మా బంధువులను విడిచిపెట్టి నేను వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? నా వృత్తి విడిచిపెట్టి వచ్చేసాను. ఈయన వెనకాతలు వెళ్తుంటే ఈయనేమడుగుతున్నాడు? ఇవ్వగా 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అబ్రహాం ఇవన్నీ అనుకున్నాడని మీరు అనుకుంటారు, కానీ అక్కడ ఏమి అనుకోలేదు అబ్రహాం. మనం ఎలాగనుకుంటామో అవి చెప్పాను. అబ్రహాం ఏం అనుకోలేదు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఉదయమునే లేచి ఎవరికి చెప్పలేదు తెలుసా? శారాకు చెప్పలేదు. చెప్తే ఏమంటాడు? శారాకు చెప్తే ఏమంటుంది? నువ్వు కావాలంటే నువ్వు బలైపో. ఏమంటుంది? నువ్వు కావాలంటే నువ్వు బలైపో. నువ్వు దేవుడు నువ్వు వద్దు, నాకు నీ కొంతమంది కోపం వస్తుంది. నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు. పిల్లోడి మీద కానీ చెయ్యేసావా ఏమొద్ది? చెయ్యి ఉండదు నీకు అన్నది ఎవరు? సారా ఖచ్చితంగా అంటది. పిల్లోడి మీద కానీ చెయ్యేసావా చెయ్యి ఉండదు నీకు. అందుకే అబ్రహాము సారాకు చెప్పలే. తెలుసు సారా లాంటిదో, కనుక అబ్రహాం ఏం చేయలేదు? సారాకు చెప్పలే. సారాకు చెప్పకుండా ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయి అంతా సిద్ధం చేశాడు. అంతా సిద్ధం చేసి చెయ్యి ఎత్తాడు. దేవుడు ఆశ్చర్యపోయాడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూసి. ఆమె అబ్రామా ఒక మాట అన్నాడు దేవుడు, నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరిగి ఉన్నాను. ఎవరికి భయపడువాడు అని? దేవునికి భయపడువాడు. నువ్వు మనుషులకు కాదు భయపడేవాడివి. ఎలాంటి స్టేట్మెంట్ అది? మనం మనుషులకు భయపడతాం. ఎవరికి భయపడం? మనుషులందరికీ భయపడతాం. సారాకు భయపడచ్చు,
అందరికీ భయపడతారు, దేవునికి భయపడరు. విశ్వాసం ఏంటో తెలుసా? దేవునికి భయపడాలి. ఆ మాట చదివి నెక్స్ట్ ఇంకొక వచనం చూసి మనం ముగించుకోవచ్చు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని, ఇందువలన నాకు, నువ్వు దేవునికి భయపడువాడు అని, ఇందువలన నాకు. దేవుడు ఎవరిని కొనిపోతాడంటే దేవునికి భయపడేవారిని. ఆమేన్. మనము వాళ్ళకి భయపడతాం, వీళ్ళకి భయపడతాం, వాళ్ళకి భయపడతాం అన్న వాళ్ళని కాదు, దేవునికి భయపడేవారే నిజమైన విశ్వాసం కలిగిన వారు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం ఎవరికి భయపడ్డాడు? భార్యకి భయపడలేదు, చుట్టూ ఉన్న సమాజానికి భయపడలేదు. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. చాలామందికి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు భార్య అంటే వీళ్ళందరూ కోపం వస్తుంది. భర్తకు భయపడ్డం కాదు, వీళ్ళకి భయపడ్డం కాదు, అన్నిటికన్నా ఎక్కువ ఎవరికి భయపడాలి? ఆమేన్. ఇప్పుడు అబ్రహాం ఎవరికి భయపడుతున్నాడు? దీని వలన నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరిగి ఉన్నాను. ఆమేన్. ఆ తర్వాత అబ్రహాంకి ఇక పరీక్షలు ఏం లేవు, ఇంకేం పరీక్షలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకు కొంతవరకే పరీక్షలు, ఇంకా అక్కడ నుంచి ఏమైపోద్ది? ఇక పరీక్షలు ఉండవు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎవరైనా పరీక్షలు రాస్తున్నారా? కొంతమంది డిపార్ట్మెంట్లో ఎవరు రాస్తుంటారు చిన్న చిన్నవి. ఒక సమయం వస్తుంది ఇక మరలా ఇక పరీక్షలు ఏమీ ఉండవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రహామును దేవుడు అత్యధికముగా దీవించడం ప్రారంభించాడు. అబ్రహాము పేరు, దేవుడు మాట్లాడితే అబ్రహాం పేరు లేకుండా దేవుడు మాట్లాడ్డాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తాడు దేవుడు? నేను అబ్రహాము దేవుడను. ఎవరు ప్రభు మీరంటే, నేను అబ్రహాము దేవుడను. ఇప్పుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు? అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. దాని దగ్గర ఒక ఆయన అన్నాడు, నా వెనకాతలు రా అన్నాడు ప్రభు. మా అమ్మని అడిగి వస్తానన్నాడు. ఈయన ఏమన్నాడు? మా అమ్మ చనిపోయాక వస్తానన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మృతులను పాతి పెట్టుకొనిమో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మరొక చోట నాగట్టి మీద చేయి వేసి వెనక తట్టి చూచువాడు నాకు పాత్రుడు కాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కొనుక్కోబడతారు? లాస్ట్కి ఇంకో మాట చెప్తాను, నెక్స్ట్ పార్ట్ 2 నెక్స్ట్ వీక్ చెప్తాను, ఎందుకంటే సమయము లేదు కనుక. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఆ తర్వాత మీరు చూస్తే విశ్వాసం బట్టి అతడు ఐగుప్తును విడిచి వెళ్ళిపోయిన అని ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఏమి ఎంచుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. కనుక మన జీవితాల్లో క్రీస్తును ఎంతగా మనం ప్రయారిటీ ఇస్తామో ప్రభువుకి. కొంతమంది కొన్ని పనులు వచ్చినప్పుడు, కొన్ని బిజీగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని ఏం చేస్తారు? పక్కన పెడతారు. దేవుని ఏం చేస్తారు? పక్కన పెడతారు. మన జీవితాల్లో అన్నిటికంటే ప్రయారిటీ దేవునికి ఇచ్చినప్పుడు,
ఇప్పుడు మోషే ఐగుప్తు దేశం అంతటికీ కూడా రాకుమారుడు కాబోతున్నాడు. ఆల్రెడీ రాజకుమారుడిగానే ఉన్నాడు. ఫరో తర్వాత రాజకుమారుడిగా ఉండేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను, సకల విద్యలను అన్నిటిని కూడా నేర్చుకున్నాడు. కానీ అతడు పెద్దవాడైనప్పుడు అనే మాట ఎందుకు రాయబడిందంటే, తను అన్ని విషయాలు గ్రహించినప్పుడు తన తల్లి తనకు అన్ని విషయాలు చెప్పింది. మనం ఇశ్రాయేలీలము, మనం ఈ దేశంలోకి బానిసగా వచ్చాము, దేవుడు మరలా ఈ దేశంలో నుంచి మనలను ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు? దేవుడు వాగ్దానం చేసిన దేశంలోని కనాన దేశంలో తీసుకెళ్ళబోతున్నాడు. ఈ దేశం మంది కాదు, ఈ యొక్క నువ్వు రాజు అవడం దేవుని చిత్తం కాదు, నీవు ప్రజలను ఏం చేయాలి? విడిపించాలి. దేవుడు భయంకరమైనటువంటి మరణము నుంచి నిన్ను కాపాడాడు. అందరినీ కూడా మోషే పుట్టినప్పుడు ప్రజలందరినీ కూడా, చిన్నపిల్లలందరినీ కూడా ఫరో ఏం చేశాడు? చంపించేశాడు. చిన్నపిల్లలందరినీ కూడా చంపించేశాడు. అలాంటి దినాల్లో నువ్వు పుట్టావు. అలాంటి దినాల్లో దేవుడు నిన్ను కాపాడాడు. మేము నిన్ను నీటిలో వేసేసాము. ఎక్కడ వేసాము? ఆ జమ్ముపేటలో పెట్టి నీటిలో వేసాము. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎవరికి దొరికాడు మోషే? ఫరో యొక్క కుమార్తెకు దొరికాడు. కుమార్తె తీసుకెళ్ళి ఏం చేసింది? తన ఇంటిలోకి తీసుకెళ్ళి పెంచుకుంది. ఎవరు పెంచారు ఆమెని? వీళ్ళ తల్లే, మోషే తల్లే మరలా పెంచడానికి అవకాశం ఇచ్చింది. పాలిచ్చి పెంచింది, ఇవన్నీ నేర్పించింది. తల్లి అవన్నీ నేర్పించింది. మోషే పెద్దవాడయ్యాడు. పిల్లలకి మనం చిన్నప్పుడు నేర్పిస్తే వాళ్ళు కొన్నిసార్లు గ్రహించరు, వాళ్ళు వినరు. వాళ్ళు ఒకసారి మనం ఎంత చెప్పినా కూడా లోబడినట్టుగానే ఉంటారు. కానీ వారు పెద్దవారైనప్పుడు, ఏమైనప్పుడు? వాళ్ళు పెద్దవారైనప్పుడు వారికి ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? మరలా అవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా మైండ్లో ఉన్నాయి. వారు తమ స్వయంగా వారు నిర్ణయాలు తీసుకునే సమయానికి వచ్చినప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా ఫీడ్ అయి ఉంటాయి కదా, దానిని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. మీరు చిన్నప్పటి నుంచి అరే వాళ్ళ ఇంటికి వెళ్ళకు, ఎవరింటికి, ఎవరు చెప్తారనుకో ఇవన్నీ, వాళ్ళ వైపు చూడకు, వాళ్ళు నీకు ప్రెజలాడు చెప్పినా వాళ్ళతో మాట్లాడుకో, తిన్నగా ఇంటికి వచ్చి. వీడికి చిన్నప్పటి నుంచి ఏముండిపోయింది మైండ్లో? ఇప్పుడు ఈ విషం ఎక్కించింది ఎవరు? వీళ్ళు పాముల్లా తయారవడానికి కారణం ఏంటి? పిల్లలు పాముల్లా తయారవడం గల కారణం ఏంటి? వాళ్ళకు పాలు కాకుండా విషం వేసి పెంచారు. ఏమేసి పెంచారు? పిల్లలకి ఏమేయాలి? పాలు వేయాలి. ఆమె పాలేంటి? వాక్యం, నిర్మలమైన వాక్యం అనే పాలు వేయాలి. ఆమె ఏమేయాలి? నిర్మలమైన వాక్యం అనే పాలు వేయాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మీరు ఇది వేసేస్తున్నారు అనుకున్న విషయం ఏంటి? వాళ్ళ సైడ్ వాళ్ళకి ఎవరికి, ఎవరి సైడ్ వాళ్ళకి, ఎవరి సైడ్ వాళ్ళకి చెప్పండి? మీ నాన్న సైడ్ వాళ్ళందరికీ, లేకపోతే వీళ్ళ సైడ్ వాళ్ళకి. నానేమో ఏళ్ళ సైడ్ వాళ్ళకి అంటాడు, అమ్మేమో ఏళ్ళ సైడ్ వాళ్ళకి అంటుంది. వీడికి చిన్నప్పటి నుంచి విషమైపోయి ఏ సైడు ఉండడు, ఏ సైడు ఉండడు. కనుక మనం పిల్లలకి ఏమేయకూడదు? విషం వేయకూడదు. వాళ్ళకి ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు విషయాన్ని చెప్తుంటారు మన దగ్గరికి వచ్చి. వాళ్ళు మన దగ్గర చెప్తుంటారు, మమ్మీ ఆడు ఎలాంటోడు, ఈడు ఎలాంటోడు, తప్పురా, అలా చేయకూడదు అని చెప్పాలి. ఏం చేయాలి? తప్పు, అలా మాట్లాడకూడదు అని వాళ్ళకి ఏం చేయాలి? చెప్పి సరి చేయాలి. వాళ్ళు వినరు, మళ్ళీ అలాగే మాట్లాడతారు. కానీ వాళ్ళు పెద్దవారైనప్పుడు వాళ్ళకి విషయం అర్థమవుతుంది. ఆమేన్. అంటే వాళ్ళు గ్రహించే సమయానికి వాళ్ళు వచ్చినప్పుడు వారికి తల్లి చెప్పిన బోధ, తండ్రి చెప్పిన బోధ, సేవకులు చెప్పిన విషయాలు, సండే స్కూల్లో చెప్పిన విషయాలు, అవన్నీ వాళ్ళకి ఏమవుతాయి? ఇప్పుడు వాళ్ళు అప్లై చేస్తారు. ఇప్పుడు మోషే పెద్దవాడు అవగానే నాకు ఐగుప్తు ధనం కాదు, దేవుని ప్రజలు నేను విడిపించాలి. ఆమేన్. ఇప్పుడు నేను ప్రయాసపడవలసిన దేనికి? ఈ లోకములో ఉన్న ధనం కోసం కాదు. నేను దేనికి చేయాలి? ప్రజలను ఏం చేయాలి? విడిపించాలి. లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోవాలి. చిన్నప్పుడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చిన్నప్పుడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఒక అబ్బాయి, నాకు తెలిసిన స్నేహితుడు, మేము ఆ యవన కాలం ఉన్నప్పుడు, తన పేరు లాజరస్.
తనకి చిన్నప్పుడే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. చిన్నప్పుడు ఏమొచ్చింది? బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఈరోజు అతను దేవుని సేవకుడు, కృపారావు గారి సన్నెన్లా. వాళ్ళందరూ కూడా చాలా హై కాస్ట్. వాళ్ళు ఒప్పుకోరు బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవుడు స్వస్థపరిచాడు. ఒకరు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు బతకడు అనేటువంటి అబ్బాయి ఏమయ్యాడు? బ్రతికాడు చాలు, ప్రభు మాకొద్దు, ఆ ఇంటి వాళ్ళకి ఏమొద్దు. కానీ ఆ కుమారుడికి ఆ విశ్వాసం ఉంది కనుకనే అందరూ వాళ్ళు వద్దనుకున్న తన ఇంటిలో ప్రభు కోసం నిలవబడ్డాడు. ఆమేన్. ఇంట్లో ఎవరు ప్రభుని అంగీకరించలేదు, కానీ ప్రభు కొరకు నిలవబడ్డాడు. యవ్వన కాలంలో ప్రభు కొరకు నిలవబడి ప్రభు సేవ చేస్తున్నాడు. పాస్టర్ గారు అల్లుడు అబ్బాయి, తన పేరు లాజరస్. మరొక అబ్బాయి ఉన్నాడు, తన పేరు విజయ్ డానియల్. మన మధ్యలో బైబిల్ క్లాసులు జరుగుతున్నాడు, వాక్యం చెప్పడానికి కూడా వచ్చాడు. తనకు కూడా బ్లడ్ క్యాన్సర్. వాళ్ళ డాడీ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్, చాలా పేరు కలిగినటువంటి డాక్టర్. ఆయన డాక్టర్కి తెలుసు బతకడు అని, దేవుడు తనను బతికించాడు. హల్లెలూయా. కానీ తను సైంటిస్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? పిహెచ్డి చేశాడు. ఇటలీలో సైంటిస్ట్ అబ్బాయి. ఇటలీలో ఏంటి? సైంటిస్ట్గానే ఉండిపోవాలి. ఇప్పుడు ఎంత పేరు మన దేశంలో కూడా కాదు, వేరే దేశంలో ఏంటి? సైంటిస్ట్. మధ్యలో ఒకసారి వచ్చాడు, ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. చెవు మొత్తం ఇదంతా కూడా కదిలిపోయింది, చెవులోంచి బ్లడ్ వచ్చేసింది, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. మాట లేదు, చూపు లేదు, బ్రతికే అవకాశము లేదు. మేమందరం వెళ్ళి ప్రార్థన చేసాం కేజీహెచ్లో ఉంటే. దేవుడు చిన్నప్పుడే తను ఏం చేశాడు? బ్రతికించాడు. ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఇటలీలో సైంటిస్ట్. దేవుడు మరలా ఆ తల్లిదండ్రులు అందరూ ప్రార్థన చేశారు. దేవుడు ఆ అన్కాన్షియస్ స్టేజ్లోంచి బతకడు అని చెప్పినటువంటి డాక్టర్స్ చెప్పారు, ఇన్ని అవర్స్లో లేకపోతే ఇంకా లేవడు, కోమాల నుంచి రాడు. అందరం వెళ్ళి ప్రార్థన చేస్తాం, సంఘాలు ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు, అనేకులు ప్రార్థన చేశారు. దేవుడు లేపాడు. ఆమె ఈరోజు సైంటిస్ట్ విజయ్ డానియల్ కాదు, పాస్టర్ విజయ్ డానియల్. హల్లెలూయా. ఐగుప్తు ధనము. ఇప్పుడు ఏది ఎక్కువ చెప్పండి? ఇటలీలో సైంటిస్ట్ ఎక్కువ, పాస్టర్ ఎక్కువ? అవుతుంది. అందరూ అనరు. అర్రే ఒక ఆయన అన్నాడు, నేను ఉద్యోగం ఎంత పని చేసావు తమ్ముడు, ఎంత పని చేసావు. మీకు ఏది అనిపించిందో అదే మీరు ఇటలీలో సైంటిస్ట్ ఎక్కువ, సేవకులు ఎక్కువ, సేవ చేయడం ఎక్కువ అని మీరు అనుకున్నారో, మీకు అనిపించినప్పుడు మీకు సైంటిస్ట్ అయితే ఎంత బాగుంది, సైంటిస్ట్గా ఉండి కూడా అప్పుడప్పుడు వచ్చి ఇలాగా ఉండొచ్చు కదా అని మీరు అనుకున్నారనుకోండి, మీరేంటి? ఐగుప్తు ధనము. క్రీస్తు కంటే ఐగుప్తు ధనమే ఎక్కువ మీకు. ఇక్కడ మోషే ఏమయ్యాడు? చిన్నప్పుడే నేను చచ్చిపోవాలి, దేవుడు నన్ను ఏం చేశాడు? తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకు, చిన్నప్పుడే దేవుడు నేను ఎలా కాపాడాడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా కాపాడాడు. మోషేకి అవన్నీ ఉండిపోయాయి. పెద్దవాడయ్యాడు, బయటకు వచ్చాడు. ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు, ఇశ్రాయేల్ అందరినీ నడిపించడానికి దేవుడు నన్ను కాపాడాడు గనుక దేవుని ఉద్దేశం నా జీవితంలో నెరవేరాలి అనుకొని బయటకు వచ్చాడు. ఆమె విశ్వాసం అంటే ఇప్పుడు ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి, ఇప్పుడు మీరందరికీ విశ్వాసం ఉందా లేదా? ఇందాక చేతులు ఎత్తారు, ఇప్పుడు ఎత్తమ్మని నేను అడగను, నవ్వమని అడగను. కొన్ని యాడవాల్సి ఉంటాయి, కొన్ని నేను ఏడుస్తాను చాలాసార్లు, నాకంత భక్తి లేదు బ్రోబా అని. మనము ఏడవలసిన సమయంలో ఏడాలి, అంత సిద్ధపాటు లేదు ప్రభా. ఇప్పుడు ఏడలేదు అనుకోండి, ఒక దినం వస్తుంది, ఒక గుంపు కనబడరు, ఒక గుంపు ఏమవుతారు? కనబడరు, భూమి మీద కనబడరు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? మనుషులు ఏడడం కాదు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, కేకలు వేస్తారు. వాళ్ళకి తెలుస్తుంది
ఒక గుంపు లేరు. దేవుడు వారిని మరణము చూడకుండానట్లు దేవుడు వారిని కొనిపోయాడు. ఒక్కసారి సంగమ భూమి నుంచి లేపబడితే బైబిల్లో ఉన్నటువంటి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ఉగ్రత పాత్రలన్నీ కూడా భూమి మీదకు కుమ్మరించబడతాయి, సముద్రం మీద కుమ్మరించబడతాయి, నదుల మీద కుమ్మరించబడతాయి. సూర్యుడు దేవుని బిడ్డలారా చీకటి అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడు, ఆకాశంలో సూచక్రియలు ఉంటాయి, నక్షత్రములు పడిపోతాయట భూమి మీద. పడిపోతున్నాయి అంటుంటారు చూడండి, మధ్యలో పడవు అవి. ఎప్పటి వరకు పడవంటే ఈ ఎత్తబడవలసిన వారు ఎత్తబడేంత వరకు పడవు. ఆమె దేవుడు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన వారిని భూమి మీద నుంచి తీసేస్తాడో అప్పుడు పడతాయి. దేవుడు తనకిష్టమైన వారిని ముందేం చేస్తాడు? కొనిపోతాడు. ఆ దినము త్వరితంగా రాబోతుంది. కనుక మీరు అనుకోవచ్చు, ఏంటి దేవుడు తీర్పు తీర్చట్లేదు, దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, దేవుడు తీర్పు తీర్చచ్చు కదా, ఇంత భయంకరమైన విషయాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అంటే, ఇప్పుడు నక్షత్రం పడితే ఏమవుతుంది భూమి మీద? మొత్తం అందరికీ, ఆయనకి ఇష్టమైన వారికి కూడా భూమి మీద నష్టం కలుగుతుంది. కనుకనే ముందు ఏం చేస్తాడు దేవుడు? ఆయనకి ఇష్టమైన వారిని ఏం చేస్తాడు? కొనిపోతాడు. ఆమె ఈరోజు 4 విషయాలు చెప్పాను, నెక్స్ట్ వీక్ మిగిలిన విషయాలు చెప్తాను, సమయం చాలదు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలై ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే మనం ఏదో నమ్ముతున్నాము, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, పరీక్షకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, పాస్ అయితే ప్రార్థన చేసుకుంటున్నాం, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇవన్నీ కాదు. విశ్వాసమును బట్టి నీ పిలుపునకు లోబడాలి. అబ్రహాము తన పిలుపునకు లోబడ్డాడు. నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధం చేశాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి శోధించబడి ఇస్సాకును ఏం చేశాడు? బలిగా అర్పించాడు. 4వది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఐగుప్తు ధనమే గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి, కానీ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమారుని యొక్క కుమారునిగా, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. దేవునితో పాటు బయటకు వచ్చేసాడు. గొప్ప నాయకుడు అయ్యాడు మోషే. ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. బండ నుంచి ప్రజలకు నీళ్లు వచ్చినట్లుగా బండకు ఆజ్ఞాపించాడు, బండను కొట్టాడు. అనేకమైన సూచక్రియలు ఐగుప్తు దేశంలో చేశాడు. దేవుడు దేవుని బిడ్డలారా మోషేను అద్భుతంగా వాడుకున్నాడు. ఈరోజు విశ్వాసమును బట్టి మనము దేవునికి ఇష్టలమై ఉండినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేశాక దేవుని బిడ్డలారా మనం ముగించుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మన జీవితాలు దేవునికి ఇష్టముగా ఉన్నాయా? దేవునికి ఇష్టముగా లేకపోతే ఆయన రాజ్యంలో మనం ఉండే అవకాశం ఉండదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే దేవుని పిలుపుకు మనం లోబడాలి. సమయం రాబోతుంది. దేవుడు తన బిడ్డలను కొనిపోయేటువంటి సమయం రాబోతుంది. ఒకవేళ ఆ సమయము వచ్చినప్పుడు విడువబడితే దేవుని ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించబడుతుంది. బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి విధమైనటువంటి శాపములు భూమి మీదకి రాబోతున్నాయి, తెగుళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి. ప్రజలు మరణాన్ని వెతుకుతారు కానీ మరణము దొరకదు. అలాంటి పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే దేవుని పిలుపులకు లోబడదాము. మన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధం చేసుకుందాము. దేవుడు మనల్ని ఏది అడిగినా కూడా, ఇస్సాకును అడిగినా కూడా ఇవ్వడానికి
అబ్రహాము సిద్ధపడ్డాడు. దేవునికి భయపడేవాడుగా అబ్రహాము పేరు పొందుకున్నాడు. మోషే జీవితాన్ని చూసుకున్నాము. పరిశుద్ధుడా తండ్రి, ఈ ఉదయవేళలో నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ కార్యం జరిగించు ప్రభా. ఎంతో నిర్లక్ష్యము, ఎంతో అలక్ష్యము ప్రభా, దేవుని బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి ప్రభా, ఆ నిర్లక్ష్య వైఖరిని బట్టి క్షమించు అయ్యా. నువ్వు మా దీపాలు వెలిగించావు తండ్రి. ఒక దీపాన్ని వెలిగించావు ఇశ్రాయేలు దేశంలో. ఇశ్రాయేలు దేశం అంతటికీ కూడా దీపముగా ఉన్నటువంటి దావీదును మేము జ్ఞాపకం చేసుకున్నాము ప్రభు. మమ్మల్ని మీరు వెలిగించారు ప్రభా. మేము చీకటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నప్పుడు, మేము విర్రవీగుతున్నప్పుడు ప్రభా నువ్వు రక్షించావు. ఇదిగో దేవా, మరొకసారి నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. క్షమించి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.